ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా కలిపి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధం ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపించబోతోందని, ముఖ్యంగా ఆయిల్ దిగుమతులకు ఆటంకం కలగడంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేశారు. అయితే ఈ యుద్ధంతో భారత్కు ఆయిల్ రాకకు సంబంధించి ఎలాంటి ప్రతికూలతలు లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే హెర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ చమురు నౌకలను తాము అడ్డుకోవడం లేదని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ ఖతీబ్జాదే మాట్లాడుతూ భారత నౌకల విషయంలో వస్తున్న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. అంతర్జాతీయ ఇంధన భద్రతలో హెర్ముజ్ జలసంధి కీలకమని, అక్కడ స్థిరత్వం కోసం ఇరాన్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా జలసంధిని మూసివేయాల్సి వస్తే ఆ విషయాన్ని అధికారికంగా ప్రపంచానికి తెలియజేస్తామని, అంతవరకు భారత వాణిజ్య నౌకలకు ఎలాంటి ముప్పు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా అనుసరిస్తున్న తీరును ఖతీబ్జాదే తీవ్రంగా విమర్శించారు. అమెరికా వైఖరిని ఫుట్బాల్ మెంటాలిటీతో పోలుస్తూ ఆ దేశం కేవలం దూకుడుగా వ్యవహరిస్తూ సమస్యలను సృష్టిస్తోందని ఆరోపించారు. దీనికి విరుద్ధంగా భారత్, ఇరాన్ దేశాలు చదరంగం ఆడే మనస్తత్వం కలవని, అంటే ప్రతి అడుగును ఆచితూచి వేస్తూ వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన అభివర్ణించారు. హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకలపై జరుగుతున్న దాడుల విషయంలో భారత్ చొరవ తీసుకోవాలని, ఈ విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడుతున్న అమెరికాను ప్రశ్నించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ వివాదాల పరిష్కారానికి చర్చలే సరైన మార్గమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ తనను తాను ఒక బాధ్యతాయుతమైన దేశంగా పేర్కొంటూ అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. హెర్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇచ్చిన భరోసా భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు ఊరటనిచ్చే అంశం. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా రాబోయే రోజుల్లో దౌత్యపరమైన చర్చలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.